సో మీ అందరికీ స్వాగతం ఈ తెలుగు భాగవతం భగవద్గీత క్లాస్కి. ఫస్ట్ మనము జయరాధ మాధవ్తో స్టార్ట్ చేసాము. మంగళాచరణ. జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव जय कुंज बिहारी 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 जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज विहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे हरे
हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव राधे, जय राधा माधव राधे। जय राधा मदन मोहन राधे, जय राधा मदन मोहन राधे। जय राधा गोपीनाथ राधे, जय राधा गोपीनाथ राधे। जय राधा गोविंद राधे, जय राधा गोविंद राधे। जय जगन्नाथ जय जय बलदेवा जय सुभद्रा, जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा। जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा। जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा। जय गौरनिताय गौरनिताय जय गौरनिताय जय गौरनिताय जय गौरनिताय जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद। जय जय गुरुदेव जय जय गुरुदेव। जय जय गुरुदेव जय जय गुरुदेव। Hare Krishna. So we'll start with the prayers. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. So మనం భగవద్గీత శ్లోక 12th చాప్టర్ నుంచి 10th శ్లోక నేను శ్లోక చదువుతాను. अभ्यासे अपि असमर्थोऽसि मत्कर्म परमो भव, मदर्थम् अपि कर्माणि कुर्वन् सिद्धिम् अवाप्स्यसि. If you want మీరు రిపీట్ చేయొచ్చు మీ దగ్గర, so I will read it thrice.
अभ्यासे अपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थम् अपि कर्माणि कुर्वन् सिद्धिं न वाप्स्यसि अभ्यासे अपि असमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थम् अपि कर्माणि कुर्वन् सिद्धिं न वाप्स्यसि. సో భాష్యం అనువాదం జయశ్రీ మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. శ్లోక చదవమంటారా? శ్లోక కూడా చదవండి. అభ్యాసేऽपि असमर्थोऽसि మత్కర్మ పరమో భవ మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్యసి. ట్రాన్స్లేషన్ చదవమంటారా? భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నిర్ణయించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. కంటిన్యూ చేయమంటారా మాతాజీ? భాష్యం. ఓకే మాతాజీ. భాష్యం ట్రాన్స్లేషన్ పర్పస్ బై సర్వ భక్తి జయ. భక్తి యోగమునందలి నియమములను సైతము విధిగా గురువు నిర్దేశమునందు పాటింపలేని వాడు భగవానుని కొరకు కర్మ చేయుట ద్వారా ఈ పూర్ణత్వ స్థితిని చేరగలడు. ఆ కర్మను ఏ విధముగా నొనరింపవలెనో ఏకాదశాధ్యాయపు 55వ శ్లోకమున ఇదివరకే వివరింపబడినది. అనగా మనుజుడు కృష్ణ చైతన్య ప్రచారోద్యమము నెడ సహానుభూతి మరియు ఏక స్వభావమును కలిగి అట్టి ప్రచారోద్యమము సాగించు భక్తులకు సహాయము చేయవచ్చును. భక్తి యోగ నియమములను ప్రత్యక్షముగా అభ్యసింపలేకపోయినను మనుషుడు ఇట్టి ప్రచార కార్యక్రమమునకు సహాయము అందించవచ్చును. లోకములో ప్రతి కార్యక్రమమునకు కొంత స్థలము, పెట్టుబడి, వ్యవస్థ, పరిశ్రమలున్నవి అవసరములు. ఏదేని వ్యాపారమునకు స్థలము, పెట్టుబడి, పరిశ్రమ మరియు దానిని నడుపుటకు వ్యవస్థ అవసరమైనట్లే కృష్ణుని సేవ కొరకు కూడా ఇవన్నీయును అవసరములై ఉన్నవి. కానీ ఆ రెండు కర్మములో భేదమేమనగా భౌతిక స్థితిలో కర్మ స్వీయ ప్రీతికై వర్ణింపబడగా రెండవ దానిలో అది కృష్ణుని ప్రీత్యర్థమై వర్ణింపబడును. అట్లు కృష్ణ ప్రీత్యర్థమై వర్ణింపబడినదే ఆధ్యాత్మిక కర్మము. ఎవరైనాను ధనమును అధికముగా కలిగి ఉన్నచో కృష్ణ భక్తిని ప్రచారము చేయుటకు కార్యాలయమును గాని మందిరమును గాని నిర్మించవచ్చును, లేదా కృష్ణ సంబంధ విజ్ఞానమును ముద్రించుటలో తోడ్పడవచ్చును. ఈ విధమైన కృష్ణపర కర్మలు పలుకలవు. మనుజుడు అట్టి కర్మలయందు అనురక్తుడు కావలెను. ఒకవేళ మనుజుడు తన కర్మల ఫలముగా లభించిన దానిని సంపూర్ణముగా త్యాగము చేయలేకున్నచో దాని యందు కొంత శాతమునైనను కృష్ణ భక్తి ప్రచారమునకై దానము చేయవచ్చును. ఈ విధముగా కృష్ణ చైతన్యోద్యమ ప్రచారమునకు స్వచ్ఛందముగా చేయబడు సేవ మనుషుని క్రమముగా అత్యున్నతమైన భగవత్ ప్రేమ స్థాయికి కొనిపోవును. అంతటా అతడు పరిపూర్ణుడు కాగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రేయర్ చెప్పుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. సో ఇప్పుడు వరకు 12th చాప్టర్లో 10th శ్లోక వచ్చేసి
ఫస్ట్ మనం ఈ శ్లోకం ముందు 2 శ్లోకాస్ ముందు ఒకసారి రివైజ్ చేసుకుంటే మనం ఈ శ్లోకాలో ఏముందో తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ 2 శ్లోకాస్ దానికన్నా ముందు మాట్లాడింది కృష్ణుడు, భగవంతుడు ఏం చెప్పాడంటే, అర్జునుడు అడిగిన క్వశ్చన్స్ కి భక్తి యోగం మీ అందరికీ తెలుసు, 12th చాప్టర్ ఇస్ భక్తి యోగం ఆర్ డివోషనల్ సర్వీస్. సో దాంట్లో అర్జున ఈజ్ ఆస్కింగ్, అడుగుతున్నాడు విచ్ ఇస్ బెస్ట్ అని. సో కృష్ణ రిప్లై ఇస్తున్నారు, కృష్ణ చెప్తున్నారు అనమాట. సో మై ఏవ మనస మన, సో ఆల్వేస్ మనస్సుని నా యందు ఫిక్స్ చేయమని, తన చిత్తాన్ని తనపై ఉంచమని చెప్తున్నారు. సో అక్కడ చాలా డిఫికల్ట్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఇది చేయలేకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే, నెక్స్ట్ స్టేజ్ లో ఓకే ఒకవేళ మొత్తం మనస్సుగా నువ్వు నన్ను పూజించలేకపోతే అట్లీస్ట్ రెగ్యులేషన్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని నియమం పద్ధతులు పాటించమని చెప్తున్నారు, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ భక్తి యోగాలో, సో దట్ నువ్వు నా దగ్గరికి చేరొచ్చు అని. సో అర్జున నెక్స్ట్ స్టేజ్ ఇది కూడా చేయలేకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆ స్టేజ్ కూడా లేకపోతే ఇప్పుడు ఈ శ్లోకాలు ప్రస్తుతానికి అభ్యాసే అపి అసమర్థోసి అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ అనమాట, ఇది చేయలేకపోతున్నాను, ఇది కూడా చేయలేకపోతున్నాను అని. సో దీంట్లో ఏమంటున్నారు, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయలేకపోతే కూడా స్టిల్ కృష్ణ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎలా అంటే మనము కృష్ణుడి కోసమై పని చేయాలి, కృష్ణ కర్మ చేయాలి. సో వర్క్ ఫర్ కృష్ణ అన్నమాట. సో అందులో కృష్ణ ఇస్ ఎంత మర్సిఫుల్, ఎంత దయా హృదయం అంటే ఇది లేకపోతే ఇది చేయి, ఇది లేకపోతే ఇది చేయి. సో అలా మనం నెక్స్ట్ స్టేజ్ కూడా చూసాం. సో ఇక్కడ 5 టైప్స్ హీ హెస్ డిస్క్రైబ్డ్ అనమాట. 5 టైప్స్ లో చెప్పారు. మొత్తం మనస్సుతో చేయలేకపోతే కనీసం నియమాలతో లేకపోతే అట్లీస్ట్ నా కోసం నా కోసం అది కూడా పని చేయలేకపోతే నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది, అట్లీస్ట్ పని చేసిన రిజల్ట్ నాకు ఆఫర్ చేయి. సో అలా కృష్ణ ఈజ్ గివింగ్ మనకి కన్సెషన్ ఇస్తున్నారు అనమాట. తను ఎంత మర్సిఫుల్ అంటే ఇది లేకపోతే ఇది చేయి, ఇది లేకపోతే ఇది చేయి, ఇది లేకపోతే అట్లీస్ట్ ఇదన్నా చేయి. సో హీఈస్ ఫుల్ ఆఫ్ మర్సీ. సో ఈ డివోషనల్ సర్వీస్ అనేది మనని ప్యూరిఫై చేయడానికి, బేసికలీ మనం చేసే డివోషనల్ సర్వీస్ ఏది చేసినా అల్టిమేట్లీ మన ప్యూరిఫికేషన్. సో దీంట్లో అదేంటి భాగవతంలో అంటారు ఎలా సర్వీస్ చేయాలి. ప్రభుపాద్ ఇన్ పర్పట్ లో ఆల్రెడీ చెప్పారు కదా, 11th చాప్టర్ లో 55th శ్లోకాలో ఎలా చేయాలి డివోషనల్ సర్వీస్ అనేది డిస్క్రైబ్ చేశారు అని. సో అందులో ఏంటి, ఎవ్రీథింగ్ ఆఫర్ టు మీ, ఎవ్రీథింగ్ హియస్ ట్రాన్స్లేషన్ లో ఇక్కడ మనం భాగవతంలో చదువుకుంటాము ఎలా సర్వీస్ చేయగలము. 10th canto 22nd చాప్టర్ 35th శ్లోకాలో ప్రాణైర్ అర్థ దియార్ వాచ ఈ అన్నితోని మనం సర్వీస్ చేయొచ్చు అంటున్నారు. అర్థ అంటే మనీ ఇచ్చి సర్వీస్ చేయొచ్చు. అలాగే దియార్ అంటే ఇంటెలిజెన్స్, మన యొక్క ఇంటెలిజెన్స్, మనము ఏది స్కిల్ సెట్ ఉందో అది సర్వీస్ కింద ఇవ్వచ్చు దేవుడికి. వర్డ్స్, కృష్ణుడి గురించి యొక్క మాటలు ఆర్ మనము తన పాస్ట్ టైమ్స్ అవి చేసి కూడా డివోషనల్ సర్వీస్ చేయొచ్చు. సో అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తాము. ఆచార్యులు ఇన్ ద పాస్ట్ హిస్టరీ అంటే పూర్వకాలము ఎలా ఉండేవారు అంటే స్పిరిచువల్ మాస్టర్స్ అందరినీ ఎలాగైనా ఈ యొక్క భక్తి మార్గాన్ని తీసుకురావాలని వాళ్ళని ఎలాగో ఎంగేజ్ చేయాలి అని వాళ్ళకి ఉండేదన్నమాట. సో అలాగా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అది వచ్చి చిన్న బ్యాక్గ్రౌండ్, ఐ థింక్ అందరికి బృందావన్లో రాధా మదన్ మోహన్ టెంపుల్ తెలుసుండొచ్చు, కొంతమంది చూసిండొచ్చు కూడా. ఒక హ్యూజ్ టెంపుల్, అది ఫస్ట్ టెంపుల్ బృందావన్లో కట్టారనమాట అది. సో ఆ టెంపుల్లో ఈజ్ మెయిన్ వజ్రనాభ్, కృష్ణుడి యొక్క మనవడు వచ్చేసి వజ్రనాభ్ చాలా టెంపుల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్స్ వచ్చేసి రాధా మదన్ మోహన్, రాధా గోపీనాథ్, రాధా గోవింద్.
ఈ పాస్ట్ టైం ఏం చెప్పలేదు అనుకుంటా ప్రభు ముందు. ఐ మీన్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. సో ఓకే, సో ఆ టెంపుల్స్ వచ్చేసి చాలా ప్రామినెంట్ టెంపుల్స్ అన్నమాట. సో అందులో వజ్రనాభ ఈ చేశాక అవి కొన్ని సంవత్సరాల తర్వాత తెలియకుండా అయిపోయాయి అనమాట ఆ మందిరంలో. ఎందుకంటే ముస్లిం ఇన్వేషన్స్ అయ్యాయి. సో డివోటీస్ విగ్రహాలు తీసుకొని దాచిపెట్టేశారు, తర్వాత తెలియలేదు. సో మహాప్రభు, చైతన్య మహాప్రభు ఏం చేశారంటే తన ఎక్స్క్యూజ్ మీ ఇంపార్టెంట్ శిష్యులు సనాతన అండ్ రూప గోస్వామిస్ వీళ్ళిద్దరిని బృందావన్ పంపించి, వాళ్ళు లిటరేచర్ కూడా చాలా రాశారు. మన భక్తి రసామృత సింధు ఇవన్నీ కూడా వాళ్ళు రాశారు. దాంతో పాటు వాళ్ళకి ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ యొక్క సేవ కూడా ఇచ్చారనమాట మహాప్రభు. మీరు బృందావన్ వెళ్ళి అక్కడ ఎక్కడైతే రాధా మదన్ మోహన్, గోపీనాథ్ వీళ్ళందరూ విగ్రహాలు ఉన్నాయో వాళ్ళని వెతికి గుడి కట్టమని, వాళ్ళకి గుడి కట్టి ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారనమాట. సో అది వెతుకుతూ వెళ్ళారు ఇద్దరు, సనాతన్ గోస్వామి అండ్ రూప్ గోస్వామి. సో సనాతన్ గోస్వామి చాలా ప్రయత్నిస్తున్నారు అనమాట. ఎంతో డెస్పరేట్ గా బృందావన్ మొత్తం గాలించేసి చూస్తున్నారు, ఎక్కడున్నారు మదన్ మోహన్, ఎక్కడున్నాడు మదన్ మోహన్, కానీ దొరకట్లేదు. సో దానికన్నా ముందు యాక్చువల్లీ రాధా మదన్ మోహన్ ఎలా వచ్చారంటే, రాధా మదన్ మోహన్ అద్వైతాచార్యకి అద్వైత వట్ దగ్గర దొరికారనమాట. ఐ మీన్ ఆవిర్భవించారు. సో అద్వైతాచార్య వర్షిప్ చేసేవారు అనమాట. దాని తర్వాత తను ఒక శిష్యునికి పురుషోత్తం దూబే, ఒక బ్రాహ్మణుడు, మంచి డివోటీ, తనని కేర్ చేసుకొని ఇచ్చేసారనమాట. సో పురుషోత్తం దూబే ఆ ఫ్యామిలీ వాళ్ళు రాధా మదన్ మోహన్ ని వాళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నారు అనమాట. హీస్ టేకింగ్ కేర్. సో దాని తర్వాత ఇక్కడ రూప గోస్వామి ఇలా చాలా వెతికేస్తున్నాడని కృష్ణుడికి దయ కలిగి, ఓకే దీనికి చెప్దాము అని కల్లో వచ్చి చెప్తాడనమాట. నేను ఇక్కడ పురుషోత్తం దూబే దగ్గర ఉన్నాను, నువ్వు వచ్చి చూడొచ్చు అని అంటారనమాట. సో అప్పుడు వెంటనే సనాతన్ గోస్వామి వెళ్తారు మధుకరికి వెళ్ళి, పురుషోత్తం దూబే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ ఏం చూస్తారంటే మదన్ మోహన్ ని పిల్లలు ఆడుకుంటున్నారు, పిల్లలతో పాటు ఆడుకుంటుండు మదన్ మోహన్ కూడా. అక్కడ వాళ్ళ బాయ్స్ తో ఆడుకుంటున్నారు పురుషోత్తం దూబే పిల్లలతో. అలాగే పురుషోత్తం దూబే చూసి ఈయన చాలా అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు అనమాట. అద్భుతంగా అమ్యూజింగ్ గా ఉండే తనకి. సో వెళ్ళి ఇంటికి వెళ్ళి పురుషోత్తం దూబే ఎందుకంటే డివోటీ, సో ఆదరించి పిలిచి ప్రసాదం ఇస్తాను మీకు అని చెప్పి కూర్చోబెట్టి ఆఫరింగ్ చేస్తున్నారు అనమాట. మదన్ మోహన్ కి ఆఫర్ చేస్తుంటే మదన్ మోహన్ కి చెప్తున్నారు, నువ్వు తొందరగా తిను, నట్కట్ పనులు అంటే కొంటగా చేయకు, తొందరగా తిను అని. చిన్నపిల్లని ఎలా అంటాం మనం తినమని, అలాగే రాధా మదన్ మోహన్ తో కూడా అలానే అంటున్నారు అన్నమాట పురుషోత్తం దూబే. సో ఇది చూసి సనాతన్ గోస్వామి అన్నారు, మీరు విగ్రహం అంటే చాలా నియమ నిబంధనలతో మనము పూజించాలి, ఇలా పిల్లలు మన పిల్లల్లాగా కాదు, పురుషోత్తముడు తను దేవాది దేవుడు, అలా చేయొద్దు అని అంటారనమాట. అయితే పురుషోత్తం ఏమీ అనరు, ఓకే అని. డివోటీ, ఎవరైనా డివోటీ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు విని ఓకే అని అంటారు. సో ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంటికి వచ్చాక సనాతన్ గోస్వామి పడుకున్నాక మళ్ళీ కళ్ళలో వచ్చి కృష్ణ అంటాడు, నేను అక్కడ మంచిగా బాలుడు రసతో ఎంజాయ్ చేస్తున్నాను, మంచిగా ఉండే నాకు, నువ్వు ఆ పార్టీ అంతా స్పాయిల్ చేసావు, ఇప్పుడు ఏం చేయాలి నేను ఎట్లా చేయలేను, నువ్వు నియమాలు చెప్పావు కాబట్టి నేను ఇప్పుడు అది కాలేదు నాకు అని అంటాడు. సో అప్పుడు వెంటనే సనాతన్ గోస్వామి అనుకుంటాడు, నేను తప్పు చేశాను, ఒక వైష్ణవుడు తన యొక్క ప్యూర్ లవ్ అంటే మంచి ప్రేమతో చూసుకుంటున్నాడు కృష్ణుడిని, కానీ నేను అది అర్థం చేసుకోలేకపోయాను అని నెక్స్ట్ డే వెళ్ళి తనని సారీ చెప్దాము అని వెళ్తాడనమాట. సో పురుషోత్తం దూబేకి కూడా అదే రోజు కలలో వస్తుంది అనమాట. రాత్రికి కృష్ణ వస్తాడనమాట. కృష్ణ అంటాడు, నీ దగ్గర చాలా మంది అబ్బాయిలు ఉన్నారు కదా, నేను కూడా నీ యొక్క అబ్బాయినే, సో నన్ను సనాతన్కి ఇచ్చేసేయి రాదు అని అంటాడు. సో పురుషోత్తం దూబే కొంచెం కష్టంగా, ఓకే కృష్ణుడు కదా విడిపోవాలి మరి తనతో, కష్టంగా సరే ఓకే తనే ఇచ్చేస్తాను అని అనుకుంటాడు అనమాట. సో నెక్స్ట్ డే సనాతన్ గోస్వామి వచ్చి, నన్ను క్షమించేయండి, నేను తప్పు చేశాను, అపరాధం చేశాను అంటే, లేదు మీరు అలా అనొద్దు, నేను మదన్ మోహన్ కి మీకే ఇస్తాను, మీరు తీసుకెళ్ళండి, మీరు వర్షిప్ చేయండి అని అంటే,
అప్పుడు సనాతన్ గోస్వామి అంటాడు, నేను చేయలేను, ఎందుకంటే నేను ఒక గోస్వామి, ఆయన నా దగ్గర ఏమీ ఉండదు, ఉండడానికి ఏమీ లేదు, తినడానికి ఏమీ ఏదో ఒకటి మధుకరి అంటే భిక్షాటన చేసి తింటాను, మరి నీకు ఎలా సేవ చేసుకోను నేను, నీకు మరి అలంకరణ కావాలి, మంచి భోగ కావాలి, ఇవన్నీ కావాలి కదా, నేను ఎలా చేయలేను, అందుకే నేను తీసుకోలేను అంటే, పర్లేదు, నువ్వు ఏది చేసినా కానీ నేను అలానే అడ్జస్ట్ అయిపోతాను, నీతో పాటే వస్తాను అని అంటాడు అనమాట సనాతన్ గోస్వామితో మదన్ మోహన్. సరే అని తీసుకెళ్తారు మదన్ మోహన్. తీసుకెళ్ళి తను రోజు అక్కడ బృందావనంలో భిక్షాటన చేసి ఎండిపోయిన రొట్టె ముక్కలు ఇచ్చినవి తీసుకొని తిని తృప్తి పడేదన్నమాట. కృష్ణ కూడా అదే పెట్టేవారు. సో ఎన్నో రోజులు ఇలా తినాక మదన్ మోహన్ అన్నాడు, నువ్వు మరీ నాకు ఎండిపోయిన రొట్టెలు ఇస్తున్నావు, కొంచెం ఏదో ఒకటి ఇవ్వు, నాకు కనీసం ఉప్పన్నే ఇవి అని అంటాడు. సో మదన్ మోహన్ అంటాడు, చూడు నేను అప్పుడే చెప్పాను, నాకు నిన్ను చేయడానికి నాకు వీలు కాదు, నీకు సేవ చేయడానికి నాకు మహాప్రభు చాలా సర్వీస్ ఇచ్చాడు, ఇవన్నీ రాయాలి, అందుకే అన్నాను నువ్వు ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోవాలి అని. సరే పర్వాలేదు, ఇవాళ నువ్వు ఉప్పు అంటావు, మళ్ళీ రేపు కూర కావాలంటావు, సబ్జీ కావాలంటావు, మళ్ళీ నెక్స్ట్ డే స్వీట్ అంటావు, ఇవన్నీ ఎక్కడి నుంచి తేవాలి, నేను ఇదన్నీ ఈ ట్రాన్స్లేషన్ ఇవన్నీ రాయాలి కదా, మహాప్రభు ఇచ్చింది నేను అని అంటాడు. అయితే అప్పుడు మదన్ మోహన్ అంటాడు, ఓకే సరే పర్వాలేదు, డ్రై చపాతీ అయినా పర్వాలేదు, నేను తింటాను అంటాడు. సో అలా మదన్ మోహన్ కి తెలుసు ఎలా నేను చేసుకోవాలి, తనది తను చూసుకుంటాడు ఎట్లా అయినా అని. అప్పుడు ఏమవుతుందంటే యమునాలో ఒక పెద్ద నావ బోట్, అందులో కార్గో బోట్ అన్నమాట, ఉప్పు ఉంటుంది, అది ఆగిపోతుంది అక్కడ కరెక్ట్ గా ఎక్కడైతే మా సనాతన్ గోస్వామి హిల్ దగ్గర మెడిటేషన్ చేస్తున్నాడో మదన్ మోహన్ పట్టుకుని అక్కడ ఆగిపోతుంది. యమున దగ్గర ఆగిపోయి ఎంత ప్రయత్నించినా వాళ్ళు అది కదలదన్నమాట. సో కదలకపోయేసరికి ఆయన పేరు రామ్ దాస్ కపూర్, ఆయన పంజాబ్ నుంచి, ఆయనకు చాలా లాస్ అయిపోతుంది, డబ్బులన్నీ పోతాయి, మరి ఉప్పు వానబడితే మరి కరిగిపోయిద్ది, ఎలాగో అలాగో తొందరగా తీసేయాలి అని అనుకుంటూ అడుగుతారనమాట. అక్కడ ఒడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ అంటారు, అక్కడ ఒక స్వామి ఉన్నాడు, ఆయనను వెళ్ళి అడగండి, ఆయన ఏమైనా మీకు సహాయపడతాడేమో అని. అయితే వెళ్ళి అడుగుతారు, నాకు మరి ఇలా అయ్యింది అంటే మదన్ మోహన్ని వేడుకో, తను ఏం చేయాలనుకుంటే చేస్తాడు ఏదైనా అని. సో మదన్ మోహన్ కి దండం పెట్టుకుంటాడు, వెళ్తాడు, అది వెంటనే జరిగిపోయింది. ఆయన వెళ్ళిపోయి డబ్బులని సంపాదించుకొని చాలా డబ్బులు వస్తాయి ప్రాఫిట్ లాగా, తిరిగి వచ్చేస్తాడు. వచ్చి అప్పుడు సనాతన్ గోస్వామిని అడుగుతాడు, మరి మీకేమైనా చేయాలా నేను, ఎందుకంటే నాది నావ కదిలింది మీ వల్ల అని. అయితే అప్పుడు సనాతన్ గోస్వామి ఏమంటాడంటే, మదన్ మోహన్ కి ఒక పెద్ద భవ్యమైన మందిరం కట్టించండి మీరు అని అంటాడు. సో ఆయన రామ్ దాస్ కపూర్ ఒక బ్యూటిఫుల్ టెంపుల్, మీరు చూసి ఇప్పుడు షేరింగ్ లో ఉంది కదా ఈ పిక్చర్, బ్లాక్ అండ్ వైట్, ఆ మధ్యలో ఉన్న అది పెద్దదన్నమాట. ఫస్ట్ టెంపుల్ 500 years బ్యాక్ తను కట్టిస్తారనమాట. సో మదన్ మోహన్ టెంపుల్. సో అక్కడ అన్ని సేవలు అన్ని జరుగుతాయి. సో ఎలా సనాతన గోస్వామి ఈయన డెఫినెట్లీ ఒక పుణ్య కర్మం చేసుకున్న ఆయనని ఎంగేజ్ చేశాడనమాట డివోషనల్ సర్వీస్ లో. సో మందిరం కట్టించడం ఇది డివోషనల్ సర్వీస్. తను ఎలా చేశాడు, మనీ ఇచ్చి చేశాడనమాట. సో అలా ఈవెన్చువలీ వాళ్ళందరూ ముందు వైష్ణవులు ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఏమి చేసేవాళ్ళు కాదు, కానీ కట్టించాక గ్రాడ్యువల్ గా ప్రోగ్రెస్ అయ్యారనమాట. వాళ్ళందరూ వైష్ణవాస్ అయ్యారు, సో వాళ్ళందరూ భక్తులు అయ్యారు. సో అలా ఈ శ్లోకాలు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు ఒకవేళ చేయలేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో అట్లీస్ట్ ఇది హెల్ప్ చేయండి. సో అలాగా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అలా ఒకసారి ఏమవుతుందంటే, మహాభారత్ యుద్ధం తర్వాత గెలిచాక యుధిష్ఠిర్ మహారాజు రాజు అయ్యాక ఒక ఆయన ముసలతడు చారిటీ కోరి ఏదో హెల్ప్ కావాలని వస్తాడనమాట. అప్పుడు యుధిష్ఠిర్ మహారాజు అంటాడు, ఇవాళ కాదు రేపిస్తాను అని అంటాడు అనమాట. అంటే ఈయన కొంచెం దిగులుగా వెళ్ళిపోతాడు, ఓకే అని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అయితే అప్పుడే భీమసేనుడు చూస్తాడనమాట, ఓకే ఈయన వెళ్ళిపోతున్నాడు ఇట్లా బాధగా, తెలిసిపోతుంది అనమాట ఇలా అయ్యిందని. సో ఆయన వెళ్ళి
బయట వెళ్ళి అనౌన్స్ చేస్తుంటాడు అనమాట. ఆ యుధిష్ఠిర్ మహారాజు రేపటి వరకు ఉంటాడు అని తనకి తెలుసు ఖచ్చితంగా, రేపటి వరకు ఉంటాడని తెలుసు ఖచ్చితంగా అని పెద్దగా అనౌన్స్మెంట్స్ చేస్తుంటాడు. సో అది యుధిష్ఠిర్ మహారాజ్కి అర్థమైపోతుంది. అంటే మనము ఏంటంటే మనకి ఏ క్షణంలో ఏమవుతుందో తెలీదు, కానీ యుధిష్ఠిర్ మహారాజ్ రేపటి వరకు ఉంటాడు అని ఖచ్చితంగా అంటున్నాం అంటే ఓకే రేపటి వరకు మనం ఆగలేము, ఇవ్వాలే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని యుధిష్ఠిర్ మహారాజ్ ఆయనని పిలిచి ఆయనకి ఇస్తారనమాట చారిటీ సర్వీస్. సో అలా చాలా మంది మనం చూసినట్టయితే ఇంకొక ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ గా వినిండొచ్చు. ఫ్రూట్ వెండర్ ఆవిడ కృష్ణుడికి ఒక గుప్పెడు బియ్యం కూడా ఉండవేమో చేతిలో, కృష్ణుడు తను వచ్చి ఇస్తాడు, కానీ దాని ఫ్రూట్స్ ఉన్న మొత్తం ఇచ్చేసి తిరిగి వెళ్తుంటే గంప నిండా ఫ్రూట్స్ అవి డైమండ్స్ ఇవన్నీతో నిండిపోతుంది. సో మనం కొంచెం ఇచ్చినా గానీ అది డివోషనల్ సర్వీస్ లాగా కృష్ణుడు తీసుకొని వెంటనే రెసిప్రోకేట్ అవుతాడనమాట కృష్ణుడు. సో అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం ఇది చేసినందుకు మనం ఈ సర్వీస్ ఆర్ ఈ డివోషనల్ సర్వీస్ ఇలా డొనేట్ చేసినందుకు టెంపుల్ కి మన యొక్క మనసు క్లియర్ అవుతుంది అనమాట మనకి. అండ్ ఇప్పుడు మనం రెగ్యులర్ గా సర్వీస్ చేస్తున్నా, రెగ్యులర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నా కానీ అప్పుడప్పుడు మనము కొంచెం అది డిస్టర్బ్ అవ్వచ్చు. సో అట్లీస్ట్ మనం ఇది చేస్తూ ఉంటే మనకు ఒక బ్యాకప్ లాగా అనమాట. మనం ఈ డివోషనల్ సర్వీస్ ఇలాంటివి చేస్తూ ఉంటే మనని స్టడీగా ఉంచి పడిపోకుండా బ్యాకప్ లాగా అనమాట ఇలాంటి సర్వీసెస్ చేస్తూ ఉంటే. సో అది అంటే మనం వచ్చేసి ఓకే మనం నియమాలు పాటిస్తున్నాం కదా, మనం ఇవన్నీ చేయని అవసరం లేదు అని కాదు, ఇది కూడా చేస్తూ ఉంటే వీ విల్ హ్యావ్ అ బ్యాకప్ లాగా. సో అలా మనం చూడొచ్చు ఈ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అందులో ఇంకొక ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇదేంటంటే తిరుమంగయ్య ఆల్వార్, శ్రీ సంప్రదాయ ఆల్వార్స్ లో ఒకరు, చాలా ప్యూర్ డివోటీ అనమాట. తను స్పెషలీ శ్రీరంగనాథ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనమాట. అది ఏంటంటే తిరుమంగయ్య ఆల్వారు అరౌండ్ 25 years ఉన్నప్పుడు అందరినీ అడుగుతూ ఉంటాడు అనమాట, శ్రీ రంగనాథునికి ఒక భవ్యమైన మందిరం కట్టించాలి అని అడుగుతూ ఉంటాడు. కానీ అందరూ ఏంటంటే మెటీరియల్ గా చాలా ఆక్యుపై అయిపోయి ఎవరు ఇవ్వరు డబ్బులు. సో ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. అయినా కానీ అందరికీ ప్రచారం మాత్రం చేస్తూ ఉంటారు. ఒక 4 disciples తన దగ్గర జాయిన్ అవుతారనమాట. అంటే వాళ్ళకి సిద్ధిలు ప్రాప్తి అయి ఉంటాయి. వాళ్ళకి నచ్చేసి తిరుమంగయ్య ఆల్వార్ని ఫాలో అవుతారు. సో అందులో ఒకరికేమో మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో వాద్యం చేస్తూ ఉంటే వాళ్ళని ఓడించలేరు ఎవరు. వాళ్ళని అంటే ఎలా అంటే వాళ్ళు ఎలా మాట్లాడి పెట్టేస్తారంటే ఇంక వాళ్ళు పక్కన ఉన్న లోకం అంతా మర్చిపోయి అదే వాదనలో ఉంటారనమాట. అలా ఎంగేజ్ చేసేస్తాడు ఒక ఆయన. ఇంకొక ఆయనకి ఏం సిద్ధి ఉంటుందంటే వాటర్ పైన నడిచేది, వాటర్ పైన తేలిగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకొక ఆయనకి ఏంటంటే ఎటువంటి తాళమైనా తెరవచ్చు, అలాంటి సిద్ధి ఉంటుంది. ఇంకొక ఆయనేమో ఎవరైతే మన షాడో మీద కాలు పెడితే వాళ్ళు కదలలేరు అనమాట, అలాంటి సిద్ధి ఉంటుంది. సో వీళ్ళు 4 ఉంటారు. సో వీళ్ళు అంటారు మీరేది చెప్పినా మేము హెల్ప్ చేస్తాము మీకు ప్రీచింగ్ వర్క్ అంటే. దీన్ని చాలా అడిగేసి ఇంకెవరు డబ్బులు ఇవ్వట్లేదు, ఇలా కాదు అని మనము వీళ్ళ దగ్గర నుంచి దొంగలించేద్దాము కృష్ణుని సర్వీస్ కి అని అలా ఒకరిని వాద విధాదనలో పెట్టేసి ఇంకొకరు తాళం ఓపెన్ చేసేసి ద్వారాలు ఎవరైతే ద్వారపాలకులు ఉన్నారో వాళ్ళ షాడో పైన కాలు పెట్టేసి వీళ్ళు తీసుకొని వచ్చేసేవారు అనమాట. సో అలా అంటే మీరు శ్రీరంగం టెంపుల్ చూసినట్టయితే అది 7 doors ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ ఇన్నర్ సర్కిల్ ఇలా ఎక్స్పాండ్ అవుతూ చాలా పెద్ద టెంపుల్ అనమాట. సో అది ఎవ్రీ ఇయర్ అన్నిటికీ ఎన్నో ఇయర్స్ పట్టింది. సో టోటలీ కంప్లీట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 60 years అయిపోయింది అనమాట టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిపోయడానికి కంప్లీట్లీ. సో అంతవరకు ఆల్మోస్ట్ తిరుమంగయ్య ఆల్వార్ 85 అయిపోయారు అనమాట. సో అప్పటి వరకు అందరినీ ఎంగేజ్ చేశారు. చేసేటప్పుడు అందరూ కంప్లీట్ డెడికేషన్, అసలు ఏమీ తినలేదు, దోచుకొచ్చిందంతా ఓన్లీ
కృష్ణుడు కోసమే అర్పించేశారనమాట. ఓన్లీ వాళ్ళు ఏదో కొంచెం ప్రసాదం తీసుకొని ఆనర్ చేసి మిగతా వాళ్ళకి ప్రసాదం పంచేసి తిరుమంగై ఆళ్వార్ ఎవ్రీథింగ్ హీ పుట్ ఇట్ ఇన్ ద టెంపుల్. సో ఆ టెంపుల్లో అయిపోయాక ఇంకా వీళ్ళు దోచుకున్నారు, కొంతమంది దొంగలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అందులో. సో వాళ్ళందరూ అడిగారు, మేము ఇన్ని రోజులు మీకు చేసాం కదా, పని చేసాం కదా, సో మాకు ఏమన్నా ఇవ్వాలి మీరు అని అంటారు. సో అప్పుడు తిరుమంగై ఆళ్వార్ అనుకుంటారు, ఇప్పటి వరకు వాళ్ళు ఏది చేసినా గానీ కృష్ణుడి యొక్క మందిరాన్ని కట్టించడానికి చేశారు కాబట్టి వాళ్ళకి డివోషనల్ సర్వీస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అక్కడ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ఇంకేమైనా చేస్తే మళ్ళీ వీళ్ళది ఇదంతా డివోషనల్ సర్వీస్ కాకుండా మళ్ళీ వేరేది కార్యం చేసే కష్టం అని ఏమంటాడంటే వీళ్ళందరినీ ఎవరైతే తన డిసైపుల్ ఉన్నారో నీళ్ళలో నడిచే ఆయనకి ఇచ్చి పంపించి అక్కడ వేరే దగ్గర ఉన్నాయి డబ్బులు, మీరు వెళ్ళి తీసుకోండి అని పంపించేస్తారు. సో అక్కడికి వెళ్ళి ఆయన ఎవరైతే నడుస్తారో నీళ్ళల్లో ఆయన నడుచుకుంటూ వచ్చేసాడు, వీళ్ళందరూ నౌకలో మునిగిపోతారనమాట. అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు డివోషనల్ సర్వీస్ చేశారు. సో ఇక్కడ చెప్పడానికి ఏంటంటే తిరుమంగై ఆళ్వార్ ఎంత గొప్ప డివోటీ అంటే ఈవెన్ దొంగల్ని కూడా డివోషనల్ సర్వీస్ కి ఎంగేజ్ చేసేసారనమాట. సో వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పాటించలేదు, కానీ వాళ్ళు దేవుడి కోసం పనిచేశారు, దేవుడి యొక్క గుడి కన్స్ట్రక్షన్ కోసం పనిచేశారు వాళ్ళు. సో అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్స్ హిస్టరీలో. మళ్ళీ ఇదేంటి సెయింట్లీ పర్సన్స్ జనరలీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. సో భాగవతంలో చెప్పారు, హనీ ఒక సెయింట్లీ పర్సన్ ఒక హనీ బీ దగ్గర నుంచి లెసన్స్ నేర్చుకున్నారు. ఏంటంటే బీ హైవ్ చూసినట్టయితే మీరు హనీ వచ్చి తేనె దాన్ని నింపుతూ ఉంటుంది అనమాట. రోజు కొంచెం ఒక్కొక్క డ్రాప్ నింపి అది మొత్తం నింపేస్తుంది అన్ని హోల్స్ లో. మీరు ఎప్పుడైనా చూస్తుంటే బీ హైవ్ ని, సో అందులో అన్ని పోస్తూ ఉంటది. దానికి ఏంటంటే ఓకే ఇది ఇప్పుడు నింపేసి తర్వాత ఎప్పుడైనా తాగుదాం, అది అప్పుడే తినదు, పెట్టింది అప్పుడే తిందు అనమాట. తర్వాత ఎప్పుడైనా తింటాం మనం ఫ్యూచర్ లో ఎంజాయ్ చేద్దాము అని అది కూడుస్తూ ఉంటది అనమాట. సో అది తర్వాత ఒక రోజు ఒక ఆయన వచ్చేసి దాన్ని కాలబెట్టేసి అక్కడ అంత వాళ్ళని కాలబెట్టేసి హనీ తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏం నేర్చుకున్నాడు అంటే ఎన్ని మనము ఎంజాయ్ చేద్దాము అని అక్యుములేట్ చేసినా కానీ ఫైనలీ ఇంకెవరో వచ్చి తీసుకెళ్ళిపోతారు. సో అక్యుములేషన్ ఏంటి, మనకి ఎంత కావాలి, మనకి తినడానికి కొంచెం ఏదో 2 చపాతీస్ 3 చపాతీస్ తింటాము, ఉండడానికి హ్యాపీగా కొంచెం కావాలి. ఇంకా చాలా అక్యుములేట్ చేసి మనం అది ఎవరికో అయిపోతుంది అనమాట, మనం యూటిలైజ్ చేయం. సో అక్కడ ఏమంటారంటే ఇలాంటి డివోషనల్ సర్వీస్ చేసినట్టయితే అంటే మనము ఆ ఎక్స్ట్రా మనీ అక్యూములేషన్ ఏదైతే ఉందో వీ కెన్ గివ్ ఇట్ టు ద టెంపుల్ ఆర్ వీ కెన్ హెల్ప్. ఇలాంటి మిషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ప్రభుపాద్ పర్పట్లో అంటున్నారు సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్, సింపథెటిక్ గా, అంటే మనము వాళ్ళని ఓకే వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఏదో కొంచెం మన పాటు ఓకే అందరూ కరెక్ట్ గా నిబద్ధాలు చేయలేరు కాబట్టి కనీసం ఇదన్నా చేద్దాము, ఓకే నాకు అదేంటి ఇంటర్నెట్ లో ఇవన్నీ చేయడానికి వచ్చు, ఓకే నేను మీకు సైట్ ఆపరేట్ చేస్తాను మీకోసము, లేకపోతే ఇక్కడ పాట్స్ ఉన్నాయి నేను పెయింట్ చేసి ఇస్తాను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి నేను ఇందులో ఆర్గనైజ్ చేస్తాను, ఈ భరతనాట్యం వాట్ ఎవర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో నేను చేసిస్తాను. అలా ఒక్కొక్కరికి ఏమేమి స్పెషాలిటీ ఉందో వాళ్ళ నేచర్ ఉందో అది మనము కృష్ణ కాన్షియస్నెస్ కి తీసుకురావచ్చు అనమాట. అంటే గ్రాడ్యువలీ వాళ్ళు వస్తారు, అప్పుడే రాకపోవచ్చు, అప్పుడే కానీ గ్రాడ్యువలీ వస్తారు. సో అక్కడ ప్రభుపాద్ అందుకే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే లక్ష్మీదేవి ఆల్సో చాలా చంచలం, మనం ఎప్పుడు వింటూ ఉంటాము, ఈవెన్ ఒక్క దగ్గర ఉండదు ఎప్పటికీ, ఇటర్నలీ ఎవరు రిచ్ గా పర్మనెంట్ గా ఉండలేకపోతారు. సో అలాంటి లక్ష్మీదేవి వెళ్ళిపోయే కన్నా ముందే మనం తనని మన నారాయణ యొక్క సర్వీస్ లో ఉంచితే బెస్ట్ కదా. సో వీ షుడ్ ఆల్వేస్ మనం ఎప్పుడు ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట. అలా సనాతన్ రూప గోస్వామి యాక్చువల్లీ చెప్తారు ఇన్స్ట్రక్షన్స్ లో దట్ ఎవరైతే అర్న్ చేస్తున్నారో వాళ్ళు
50% at least you should be utilizing, అంటే డివోషనల్ సర్వీస్లో యూటిలైజ్ చేయాలని. ఓకే, మనం అందరం 50% మీరు ఇచ్చేయాలి ఇప్పుడు అని చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ కొంచెం పర్సంటేజ్ మనం ఏదో 1% నిత్య సేవలాగా ట్రై చేయొచ్చు అనమాట. సో అది ఎందుకు మనము ప్యూరిఫై అవుతుందికి, మన ప్యూరిఫికేషన్ కోసం. అక్కడ ఏదో మనం ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు చేయలేరు మనం ఇవ్వకపోతే అని కాదు. కృష్ణుడు ఎలాగో అలా అరేంజ్ చేసుకుంటాడు. ఎలా అయితే పురుషోత్తం రామ్ దాస్ కపూర్ నుంచి అరేంజ్ చేసుకున్నాడు, అలా ఎక్కడి నుంచో అరేంజ్ చేసుకుంటాడు, తనకి తెలుసు ఎక్కడి నుంచి అరేంజ్ చేసుకోవాలో. అలాగే శ్రీల ప్రభుపాద్ వారు కూడా ఎలా వెస్టర్నర్స్ ని ఎంగేజ్ చేశారు. పాశ్చాత్య దేశానికి వెళ్ళి వాళ్ళందరికీ అసలు నియమ నిబంధన ఏంటి, అసలు ఎవరో కూడా ఏందో కూడా తెలియదు, అయినా వాళ్ళని అందరినీ తీసుకొచ్చారు. ఎలా 70 years ఉన్నా కానీ తను అక్కడ వెళ్ళి వాళ్ళకి మంచిగా అదేంటి ప్రసాదం, రైస్, దాల్, సబ్జీ, స్వీట్ అన్ని వడ్డించి తిన్నాక మళ్ళీ క్లీన్ చేయడం కూడా చేసి అలా సర్వ్ చేశాడనమాట. సో అలా 1 month అలా చేస్తూ ఉండగా ఒక అబ్బాయి ఎవరైతారో అలా 1 month వరకు తిన్నాక అడిగాడు అనమాట, ప్రభుపాద్ మరి మీరే వండుతున్నారు, మీరే పెడుతున్నారు, మీరే క్లీన్ చేసుకోవడం, మీకేమీ హెల్ప్ అవసరం లేదా, మీకు ఒకరే చేసుకోగలుగుతారా అంటే, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అబ్బాయివి, నాకు హెల్ప్ కావాలి రా అని అన్నారంట. సో అలా ప్రభుపాద్ ఎవరైతే వాళ్ళకి ఇష్టంగా వచ్చారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ఏమంటారంటే ట్రైనింగ్ ఆర్ ఎంగేజ్ చేశారనమాట. ప్రతి డివోటీస్ ని వాళ్ళందరినీ వెస్టర్నర్స్ ఎవరైతే ఫస్ట్ లో వచ్చారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, రాత్రి అయినా పర్వాలేదు వాళ్ళకి వంట ఎలా చేయాలి, ఎంత చేయాలి అవన్నీ బాగా ట్రైన్ చేశారనమాట. దాని తర్వాత మనము అలా సండే ఫీస్ట్ ప్రోగ్రామ్, ఇప్పుడు అన్ని టెంపుల్స్ లో, మన దగ్గర అయితే ఫ్రైడే ఫీస్ట్ ప్రోగ్రామ్. సో సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇది స్టార్ట్ చేశారనమాట ప్రభుపాద్. సో అలా అందరినీ ఎంగేజ్ చేశారు. ఎవ్వరు జాతి ఇది అది ఏమీ లేదనమాట. సో కొంచెం ఎంగేజ్ చేయగానే వాళ్ళు ఆటోమేటికలీ ఆ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి గ్రాడ్యువల్ గా వచ్చేస్తారు అని. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ వచ్చేసి తను శ్రీల ప్రభుపాద్ ఎప్పుడైతే యుఎస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు సుమతి మురార్జీ తన దగ్గరికి వచ్చి అడిగేవారు అనమాట, నాకు ఇలా అమెరికా వెళ్ళాలని ఉంది, ఎందుకంటే మా గురువు గారు చెప్పారు అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లో ప్రీచ్ చేయమని, ఇంగ్లీష్లో అందరికీ ప్రీచ్ చేసి వెస్టర్నర్స్ ని ఈ సనాతన ధర్మ గురించి చెప్పమని. సో అలా తనని అడిగేవారు అనమాట సుమతి మురార్జీని. సో తనకి ఎప్పుడు మీరు ముసలి వారు, అక్కడ ఏమీ తినడానికి ఉండదు, మీరు చనిపోతారు ఇట్లా పోతే నేను ఇవ్వను అని నేను ఏదో ఒకటి చేసి చాలా కంటిన్యూస్ గా వచ్చి ప్రభుపాద్ అడిగేవారు. సో ఫైనలీ ఒక రోజు ఓకే, ఇష్టం లేకున్నా కానీ సరే ఎంగేజ్ చేస్తాను, మిమ్మల్ని కార్గో షిప్ లో పంపిస్తాను, జలదూతలో కార్గో షిప్ లో వెళ్తారనమాట ప్రభుపాద్. సో అక్కడికి వెళ్ళి వచ్చాక అందరికీ తెలుసు ప్రభుపాద్ బస్ ఇస్కాన్ ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ఫుల్ గా వచ్చేసారు ఇండియాకి. సో అప్పుడు 7 years తర్వాత ఆల్మోస్ట్ 1971లో సుమతి మురార్జీ గారు ప్రభుపాద్ కి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ చేశారనమాట బాంబేలో. సో అక్కడ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ లో తను చాలా గొప్పగా చెప్పారనమాట, ఇలా ప్రభుపాద్ నేను అన్నాను తను ఏం చేస్తారో ఉంటారో లేరో అక్కడికి వెళ్ళి, కానీ అక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ తీసుకొచ్చి మన సనాతన ధర్మాన్ని అంతటా స్ప్రెడ్ చేశారు అని చెప్తూ ఉన్నారనమాట. సో అప్పుడు ప్రభుపాద్ స్పీచ్ లో ఏమన్నారంటే, మురార్జీ సుమతి మురార్జీని పొగుడుతూ, అంటే తను కూడా ఆ మిషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేసింది అని తనకి చెప్తూ ఆ స్పీచ్ లో ఏమంటారంటే ప్రభుపాద్ ఒక చిన్న ఇంగ్లీష్ లో ఉంది, నేను చదువుతాను. అవర్ కల్చర్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్, బట్ వీఆర్ ఫర్గెటింగ్ అండ్ బికమింగ్ టూ మటీరియల్లీ obsessed. Lord Rishabhadeva says that this is not good, because according to the law of karma you have to take another body, but you don't have to give up your hard struggle for material life. Arjuna was not advised to do this, and he remained in Krishna consciousness and in his position, and he executed Krishna consciousness. సో ఇలా అంటూ ప్రభుపాద్ ఫైనల్ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ లో ఏం చెప్పారంటే ఆ స్పీచ్ లో, ఐఎమ్ బెగ్గింగ్ all of you to contribute towards this movement. I have 42 temples
in the outside India, and 50 to 100 disciples, please help me with this movement అని చెప్పారనమాట. దాంతో కన్క్లూడ్ చేసే స్పీచ్. సో ప్రభుపాద్ ఇక్కడ ఏం అడుగుతున్నారు, హెల్ప్ చేయమని. సో ఇక్కడ ప్రభుపాద్ ఈవెన్ పర్పట్లో యూ హ్యావ్ టు హెల్ప్ ద డివోటీస్ హూ ఆర్ డూయింగ్ ఆల్రెడీ. ఒకవేళ నువ్వు నియమాలు చేయలేకపోతున్నావు, కనీసం హెల్ప్ అన్న చెయ్యి. ఇలాంటి డివోటీస్ కి ఎలాంటి హెల్ప్ నువ్వు చేయగలుగుతావు అలాంటి హెల్ప్ చేయమని చెప్తున్నారు. అలాగే వి విల్ అంటే ఇదే సేమ్ థింగ్ భాగవతంలో కూడా వస్తుంది. 1.2.16లో కెన్ వి షేర్ ద స్క్రీన్ దానికి. శ్లోక వచ్చేసి శుశ్రూషోః శ్రద్ధానస్య వాసుదేవ కథా రుచిః స్యాన్ మహాత్ సేవయః విప్రః పుణ్యతీర్థ నిసేవనాత్. సో దాంట్లో ట్రాన్స్లేషన్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనము స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ కావాలి అనుకుంటున్నాము, కానీ ఏదో ఒక విధంగా మనకి ఏదో అవ్వట్లేదు. సో ఇక్కడ ఫార్ములా ఇచ్చారనమాట ఎలా కావచ్చు. సో మనము ఈ సర్వీస్ మన సర్వీస్ ఇలాంటి గొప్ప మూవ్మెంట్ కి ఆర్ డివోటీస్ కి చేస్తే గనక మనకి వినడానికి రుచి కలుగుతుంది. వాసుదేవ రుచి అంటే వినాలి అని ఒక వాసుదేవ కథ ఆర్ వాసుదేవ పాస్ టైమ్స్ రుచి, అది వినాలి ఆసక్తి కలుగుతుంది అనమాట. సో అలాంటిది కలిగినప్పుడు మనము ప్యూరిఫై అవుతాం. మనము ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, మనం కృష్ణ దగ్గరికి వెళ్ళాలంటే అటెంటివ్ హియరింగ్. సో హియరింగ్ శుశ్రు అంటే హియరింగ్, వన్ హ్యాస్ టు ఎంగేజ్ హిమ్సెల్ఫ్ ఇన్ హియరింగ్ అనమాట. సో దాట్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడు అవుతుంది అది, మనం ఎప్పుడైతే సర్వీస్ చేస్తామో డివోటీస్ కి ఆర్ ఎవరికైతే ఇలాంటి మూవ్మెంట్స్ కి. పర్పట్లో ప్రభుపాద అంటున్నారు అనమాట, ఎవరైతే కృష్ణుడి యొక్క డివోటీస్ కి తన యొక్క డివోటీస్ కి సర్వ్ చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియము అని. ఈవెన్ భగవద్గీతలో కూడా అది కోట్ చేస్తారు, ఎవరైతే నా డివోటీస్ కి సర్వ్ చేస్తారో వాళ్ళు నాకు డైరెక్ట్ కాకుండా వాళ్ళకి చేస్తారో వాళ్ళు నాకు ఇంకా ప్రియమైన వారు అని. సో పర్పట్లో ప్రభుపాద ఈ భాగవతం పర్పట్లో చెప్తున్నారు అనమాట. సో మనకి ఆ హియరింగ్ ఎబిలిటీ కావాలంటే వి షుడ్ సర్వ్. సో సర్వీస్ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిలేకపోతున్నాం, కనీసం ఏదో ఒక సర్వీస్ చేసుకోవాలి అన్నమాట. సో గ్రాడ్యువలీ మనకి వినాలి అని ఉంది. అప్పుడు శ్రీల ప్రభుపాద్ అంటారనమాట, యూ విల్ గ్రాడ్యువలీ ప్రోగ్రెస్. సో దిస్ ఇస్ ఏమంటారంటే వన్ ప్రాసెస్. ఓకే, మనం ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి చేయలేకపోతున్నాం. మన చాంటింగ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి హరే కృష్ణ హరి నిద్ర వచ్చేస్తుంది. సో ఫోకస్ మనం ఎప్పుడు మన మనస్సు మొత్తం పూర్తిగా అటాచ్ చేయలేము. సో 8th శ్లోకాలో ఏదైతే చెప్తున్నారో మొత్తం చిత్తాన్ని మనం చేయనప్పుడు కనీసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అందుకే మనకి 4 నియమాలు అండ్ 16 rounds చాంటింగ్ చేసేది ప్రభుపాద్ చెప్పారనమాట. సో అది కూడా చేయలేకపోతే కనీసం సో ధర్మార్థ కామ అట్లీస్ట్ ప్రాణైరార్థేర్ ఇది ఇంటెలిజెన్స్, నీకు ఎలాంటి నేచర్ ఉందో, ఒకవేళ బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉన్నాయి సో తనని ప్రీచింగ్ లో పెట్టడం అనమాట. ఒకవేళ చాలా స్ట్రాంగ్ గా ఫిజికల్ బాడీ ఉంది, సో అలాంటి హార్డ్ లేబర్ లాంటి సర్వీసెస్ ఉంటే వాళ్ళకి ఇవ్వడం అనమాట. సో అలా అందరి నేచర్ చూసి వీ హ్యావ్ టు జస్ట్ గివ్ సర్వీసెస్ ఆల్సో అనమాట. సో అలాగా మన నేచర్ ఎలా ఉంది, మనకు ఓకే మనకు అవ్వట్లేదు, ఫోకస్ అవ్వట్లేదు, సో అట్లీస్ట్ మనం ఇది చేద్దాము నియమంగా. ఇంకోటి వచ్చేసి ఒక ఎగ్జాంపుల్, ఇదేంటంటే అందరికి ఫోకస్ ఉండదు అనే దానికి తుకారాం మహారాజు చాలా బాగా లెక్చర్స్ చెప్తారనమాట. సో ఒక రోజు అంటే 2-3 hours చెప్తూ ఉంటారు అనమాట తను.
సో అలా అందరూ మెల్లిమెల్లిగా వెళ్ళిపోతారు, ఎందుకంటే అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు వినాలి అని కంటిన్యూస్గా కథ. సో ఎవరో ఒక్కరు కూర్చుండిపోతారు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేసేవరికి చూస్తే తుకారాం ఓకే చాలా సంతోషపడిపోతాడు, ఓకే వింటున్నారు, ఎవరో ఒకరు హరికథని ఆస్వాదిస్తున్నారు అని. సో ఆయన అంటాడు, నాకు నిజంగా చెప్పాలంటే కథలో ఏమీ ఇంట్రెస్ట్ లేదు, మీరు దానిపైన నా చాదర్ పైన కూర్చున్నారు, అది తీసుకొని వెళ్తానని ఉన్నాను అని అంటారు. సో అందరికీ మనస్సు ఉండదు అనమాట, మనస్సు లగ్నం చేయడానికి ఉండదు కృష్ణుడి యొక్క పైన, నియమ నిబంధనలు చేయాలని ఉండదు. సో అలాంటి వాళ్ళు ఎలా చేయొచ్చు అని ప్రభుపాద్ వారు ఇందులో రాశారనమాట. సమ్ హెల్ప్ యూ షుడ్ డూ అని, సమ్ హెల్ప్ యూ షుడ్ బి కాంట్రిబ్యూటింగ్. సో ఇలా ప్రభుపాద్ వాళ్ళని ఎలా సర్వీస్ లో తీసుకొచ్చారు. ఇంకొకటి వచ్చేసి పబ్లికేషన్, కృష్ణ బుక్. ప్రభుపాద్ ఎప్పుడైతే రాశారో కృష్ణ బుక్, తను ఏంటంటే తనకి తెలియదు ఇంకెన్ని రోజులు నేను ఇక్కడ ఉంటానో. సో దానికన్నా ముందు సమరీ స్టడీ, భాగవతంలో 10th cantoది సమరీ స్టడీ లాగా రాసి కృష్ణ బుక్ ఇంట్రడ్యూస్, ఇక్కడ మీరు చూస్తారు కృష్ణ బుక్, అది రాద్దామని అనుకున్నారనమాట. పబ్లిష్ చేయడానికి డబ్బులు లేవు. సో తన డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగారనమాట, తన డిసైపుల్స్ ని అడిగారు, ఓకే మీరు ఒక పరిచయం అనమాట. ఒక డిసైపుల్ కి జార్జ్ హ్యారిసన్ అని అప్పట్లో చాలా ఫేమస్ సింగర్, పాప్ సింగర్, బీటిల్స్ గ్రూప్ అని అందరు వినిండొచ్చు ఆ టైంలో. సో తన సాంగ్స్ చాలా ఫేమస్ అనమాట, చాలా ఫేమస్. ఆయన కొంచెం ఇంక్లినేషన్ చూపించాడనమాట జపాన్కి. సో ఆయన జపం కూడా చేసేవారు జార్జ్ హ్యారిసన్. సో ఆయనని వెళ్ళి అడగండి మీరు డొనేషన్, అడిగి ఇది ప్రింట్ చేద్దాము కృష్ణ బుక్ అని అంటారనమాట. సో ప్రభుపాద్ చెప్పారని డిసైపుల్స్ వెళ్తా అనుకుంటారు, కానీ అంటారు ప్రభుపాద్ అంటే వాళ్ళకి అంటే అలా వెళ్ళి అడగడానికి కొంచెం వెనక్కిపోతారనమాట. అలా వాళ్ళు ఏమనుకుంటారు, మనం తనని వాడుకుంటున్నాము, ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అనుకుంటారేమో. అంటే పర్వాలేదు, కృష్ణ సర్వీస్ కి చేయడం పర్వాలేదు, మీరు నన్ను చెప్పండి, స్వామి అడుగుతున్నారు అని చెప్పి తీసుకోండి డొనేషన్, అడగండి అని అంటే. సో వీళ్ళు వెళ్ళి అడుగుతారనమాట. అడిగితే వెంటనే జార్జ్ హ్యారిసన్ ఒప్పుకొని ఓకే ఎంత అవుతుంది అని వెంటనే ఒప్పేసుకొని చేసేసి పబ్లిష్ చేశాడనమాట. సో మీరు చూసినట్టయితే ఫస్ట్ పేజ్ లో జనరలీ ఇది ఉంటుంది, ఇక్కడ రైటప్ ఉంది కదా, యూ నీడ్ హిస్ లవ్ ఫర్ కృష్ణ హరి బోల్ అని. సో తను అంత పెద్ద సింగర్, తనని కూడా ప్రభుపాద్ ఎంగేజ్ చేశారనమాట. ఓకే అప్పట్లో తను ఫుల్ ఫ్లెడ్జ్ గా జపము నియమ నిబంధనలు ఏమీ చేయట్లేదు, కానీ తనని ఎంగేజ్ చేశాడు. సో అలా ప్రభుపాద్ ఏమంటున్నారంటే ఏదో ఒక విధంగా మనం ఎంగేజ్ అవ్వాలన్నమాట డివోషనల్ సర్వీస్ లో. ఓకే వాళ్ళు ఇది చేయలేకపోతున్నారు అని మనకి తెలిసినప్పుడు వాళ్ళని ఏదో ఒక విధంగా మనం ఎంగేజ్ చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. శ్రీల ప్రభుపాద్ ఒకసారి ఒకరు అడిగారు అనమాట, డిసైపుల్స్ వాళ్ళు అడిగారు, ప్రభుపాద్ ఇప్పుడు మేము 4 నియమాలు పాటిస్తున్నాము, 16 రౌండ్లు చేస్తున్నాము, మరి మాకు చివరి క్షణాన ఒకవేళ కృష్ణుడు గుర్తు రాకపోతే ఎలా అని అడుగుతారు. సో ప్రభుపాద్ అంటారు, నేనేమని చెప్పాను అంటే మీరు జపం చేయమన్నారు 16 రౌండ్లు, ఈ 4 నియమాలు పాటిమ్మన్నారు, అంటే మరి చేయండి మీరు అని అంటారు. సో అదే ప్రభుపాద్ మీరు ఇది చేశాక కూడా కృష్ణుడు గుర్తు రాకపోతే ఏమి చెయ్యాలి అని. సో ప్రభుపాద్ నేనేం చెప్పాను అని అంటాడు. సో అలా 2-3 times ప్రభుపాద్ హీ విల్ సే కంటిన్యూస్లీ అనమాట, అంటే మీరు ఇది చేయండి అని. సో తర్వాత ప్రభుపాద్ అంటారు, ఇది మీరు చేస్తే మీరు చేయండి, ఇది అటెంటివ్ చాంటింగ్, ఈ 4 నియమాలు పాటిస్తే ఆ రెస్పాన్సిబిలిటీ మీది కాదు, అది నా రెస్పాన్సిబిలిటీ. సో నేను మీకు కృష్ణుడు గుర్తు వచ్చేటట్టు చేస్తాను అంటాడు. సో మనం అందరం వెరీ లక్కీ అనమాట. సో సిన్సియర్గా మనము 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ అటెంటివ్ చాంటింగ్ చేస్తే మనకి రిమెంబరెన్స్ ఒకవేళ లేకున్నా కానీ ప్రభుపాద్ వారు ఇక్కడ చెప్తున్నారు అనమాట, హిజ్ రెస్పాన్సిబిలిటీ దట్ హీ విల్ బ్రింగ్ కృష్ణుడిని మనకి గుర్తు తెప్పిస్తాడనమాట. సో
ఇలాంటి గొప్ప డివోటీస్ కి మనం సర్వీస్ ఏదో ఒక విధంగా చేసినా అది మన డివోషన్ సర్వీస్ అన్నమాట. సో మనని గ్రాడ్యువల్ గా మనని ఇంకో నెక్స్ట్ క్లాస్ కి తీసుకెళ్తుంది. సో న్యాచురలీ అట్రాక్ట్ అవుతాం కృష్ణుడు అంటే అందరూ అంత న్యాచురలీ కృష్ణుడికి ఆలోచించలేం. ఐ మీన్ నేను అట్లీస్ట్ వెంటనే అన్నిటినీ కృష్ణ కాన్షియస్ లాగా ఆలోచించడం టైం పడుతుంది. సో దాని ఆ ప్రోగ్రెస్ కంటిన్యూస్ గా మనం చేస్తూ ఉంటే అందుకే మనకి ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు. ఇది లేకపోతే కూడా ఇది చేయొచ్చు అని కృష్ణ ఈస్ టెలింగ్ హిమ్సెల్ఫ్, తనే చెప్తున్నారు అనమాట. ఓకే అందరూ చేయలేరు కాబట్టి అందరికీ ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ఉంటుంది. సో ఎవ్రీవన్ అందరూ హోలీ నేమ్ సూపర్ కంప్లీట్లీ నేను దానిపైనే ఉన్నాను అని ఆ చిత్తం పెట్టలేం కాబట్టి ఆ స్టేజెస్ ఇస్తున్నాడు కృష్ణ. ఓకే ఈ స్టేజ్ నుంచి నువ్వు మెల్లిగా ఈ స్టేజ్కి రా, మళ్ళీ ఈ స్టేజ్కి రా, దాని తర్వాత పర్ఫెక్షన్ యూ కెన్ రీచ్ మీ అన్నమాట. సో అలా ఒక్కొక్క స్టేజ్ ని కృష్ణ హిమ్సెల్ఫ్ ఇస్ టెలింగ్. సో ప్రభుపాద్ చాలా బ్యూటిఫుల్ గా పర్పస్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇప్పుడు చూసినట్టయితే మన మాయాపూర్ టెంపుల్ ప్రాజెక్ట్ యుఐపిది. సో అందరూ వేరియస్ డివోటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది కాకుండా లేబర్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళకి ఏమీ తెలీదు కృష్ణ మనము ఇలా 4 నియమాలు పాటించాలి తెలియకుండొచ్చు వాళ్ళు చేసేది. వాళ్ళు సిమెంట్ ఏదో ఇటుక పెడుతున్నారు కానీ వాళ్ళు ఆ సర్వీస్ లో ఉన్నారు. సో ఇలాంటి ప్రాజెక్ట్ టెంపుల్ ప్రాజెక్ట్ ఆర్ ఇలాంటివి ఏవైనా సర్వీసెస్ డివోటీస్ చేసినవి అన్నీ మనకి బేసికలీ మనని శుద్ధీకరణ చేసి మన మనస్సు శుద్ధీకరణ చేసి మనని డివోషనల్ సర్వీస్ లో పెడుతున్నారు. సో కృష్ణకి అదే ఇష్టం అనమాట. వాట్ ఎవర్ లిటిల్ యు డూ రెసిప్రోకేట్ అవుతాడు కృష్ణ. లిటిల్ ఎఫర్ట్ మనం కొంచెం ఎఫర్ట్ పెట్టినా హీ విల్ రెసిప్రోకేట్. సో ఇలా చాలా ఉన్నాయి. ఇంకా డూ వి హ్యావ్ టైం ప్రభు? Yes, Mataji, 10 minutes waiting. ఓకే. సో ఇంకా యాక్చువల్లీ అమోఘ్లీలా ప్రభు స్పీకింగ్ అన్నమాట ఈ శ్లోక పైన. సో చాలా చాలా ఉదాహరణలు చెప్పాడు అనమాట. తను ఎలా మన మనస్సు ఇలా కేంద్రీకరించలేము ఎప్పుడు కాబట్టి ఏదో ఒకటి ఎంగేజ్మెంట్ ఉండాలి కాబట్టి మనం చేస్తుంటే తను ఏమన్నాడంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. కోకోనట్ పగలగొట్టే ముందు మనం ఒకటే ఇలా కట్టమని కొట్టం కదా, దాన్ని కొంచెం ఇలా తిప్పేసి దాన్ని ఓకే దాని తర్వాత మనం కొట్టేస్తే అది విరిగిపోతుంది ఈజీగా. సో అలా ఒకటేసారికి రాదు కాబట్టి అందరికి దేవుడి యొక్క నామము జపించడము. సో గ్రాడ్యువల్ ఈ 5 స్టేజెస్ ఇచ్చాడు. ఓకే నువ్వు ఇది చేయలేకపోతున్నావు, ఓకే ఇది చెయ్యి, ఈ ఫస్ట్ ఇది ఇందులో ఇది కొంచెం చేస్తే నెక్స్ట్ స్టేజ్కి వస్తావు అని అలా గ్రాడ్యువల్ గా మనల్ని తీసుకొస్తున్నాడు కృష్ణ. సో తను బేసికలీ మనం సోల్ బాడీ కాదు అనే దాని బాడీ కాదు సోలు అనే వెంటనే యాక్సెప్ట్ చేయడం అందరికీ కష్టం. సో అలా ఈ స్టేజెస్ ఆఫ్ భక్తి ఆల్సో ఈ 5 స్టేజెస్ ఆఫ్ భక్తి ఆర్ కృష్ణ వాట్ ఈస్ డిస్క్రైబింగ్ Prabhuji was telling gradually you can come అని. సో ఈవెన్ నేను ఒక ఎగ్జాంపుల్ అంటే నేను చూసాను యాక్చువల్లీ దీని ముందు ఎప్పుడైతే వెళ్ళేదాన్నో ఒక భక్తి వృక్షకి అక్కడ దట్ ప్రభుజీ దగ్గర ఒక ఆయన పనిచేసేవారు అనమాట. సో హీ వాజ్ నార్మలీ తను తర్వాత గ్రాడ్యువలీ తను ఉండి అక్కడ సర్వీస్ చేస్తూ ఆ డివోటీకి he also came to a level where he took initiation అన్నమాట. సో ఏమంటే నాకు ఓహో ప్రభుజీ ఇనిషియేషన్ కూడా అయిపోయిందా అని అనుకున్నాను అనమాట. సో ఆ అంటే ఇట్ మే టేక్ టైం బట్ ఆ గ్రాడ్యువల్ గా యూ విల్ డెవలప్ అనమాట. కృష్ణ లాస్ట్ లో ట్రాన్స్లేషన్ లో ఏమంటున్నారు, యూ విల్ రీచ్ అ పర్ఫెక్ట్ స్టేజ్. సో ఆ పర్ఫెక్ట్ స్టేజ్ ఎలా వస్తుంది, ఇలా ఎంగేజ్ చేసినా గానీ మీకు రెగ్యులేషన్స్ పాటియాలని లేకున్నా ఏదో ఒక ఎంగేజ్మెంట్ some devotional service if you do then come to me into a perfect stage. సో ఆ స్టేజ్ ని రీచ్ అవుతావు అని అన్నారు. ఇంకా మేము హంగరీ వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రభుజీ చెప్తున్నారు అనమాట. తను అక్కడ ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా టోటలీ. సో అక్కడ లోకల్ ఫార్మర్స్ కూడా ఉన్నారనమాట. అక్కడ ఫార్మర్స్ ఉన్నారు. అయితే ఒక మాతాజీ వచ్చేసి అక్కడ లోకల్ ఫార్మర్ నే పెళ్లి చేసుకుంది అనమాట.
సో ఆయన ముందు ఏమి ఇవన్నీ ఏమీ తెలియదు ఆయనకి. కానీ అక్కడ ఫార్మర్ హరిబోల్ ఓకే. సో మాతాజీ పెళ్లి చేసుకున్న తర్వాత సేమ్ సర్వీస్ సేమ్ ఫార్మింగ్ కంటిన్యూ చేస్తున్నారు, కానీ గ్రాడ్యువల్లీ హీ ప్రోగ్రెస్డ్ అనమాట. దాని తర్వాత హీ ఆల్సో టుక్ ఇనిషియేషన్ ప్రభు కూడా. సో మనము ఎందులో ఉన్నా కానీ సమ్ సర్వీస్ అంటే ఓకే మనం ఈ 4 regulations చేయలేకపోతున్నాము, బట్ వీఆర్ ట్రైంగ్ టు ఎంగేజ్ దెమ్ ఇన్ సమ్ అదర్ సర్వీస్. సో ఆ సర్వీస్ నుంచి మనము we will come to that stage, perfect stage, where we will think only of Krishna anamata. So like so many things I just heard anamata, and Sanatan Prabhu helped me in preparing this class totally today. So finally what I want to say is Srila Prabhupada manaki chala manchiga ee system icharu, morning program and 4 regulative principles and japa, and he's guaranteeing that remember, he will make us remember the Lord when at the point of death if we don't remember also. So that's a wonderful thing, I feel. So if we do sincerely, this much also is enough, but if we can do more, ante manamu ఇంకా స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ కావాలి అని మనము కొంచెం ఉన్నప్పుడు కూడా ఆ శ్లోక ప్రకారం we have to hear Vasudeva hearing. When we want that inclination, then we have to do service to devotees, do service to the temple. So that is what is I have learned from this shloka. మీకు ఇంకేమైనా అడగాలి questions, I will try to answer. Hare Krishna. Questions or comments? Comments kuda parvaledu. Hare Krishna. So చిత్తానంద్ ప్రభు ఎవరికి సందేహాలు లేవు. హరే కృష్ణ. మీరు ఎప్పుడు బృందావనం గురించి చెప్పినా సరే నేను ఎప్పుడు బృందావనం నెక్స్ట్ డే వెళ్ళిపోదాం అనుకుంటాను, అంత మూమెంట్ వస్తుంది. వెయిటింగ్ ప్రభు, ఇక్కడ మేము కూడా ఎప్పుడు బృందావనం వెళ్ళిపోవాలి, చూసా అందరినీ దర్శనం చేసుకోవాలి అని. ఎవ్రీ టైం వి గాట్ దట్ మూమెంట్ చెప్పినప్పుడు. Thank you, Mataji. Very nice class. Hari Bol. Thank you, Prabhu. Hare Krishna. This is all by Guru's and the devotees' mercy. I know నేను చాలా వర్స్ తెలుగులో అని నాకు తెలుసు, బట్ somehow ఏదో ట్రై చేస్తున్నాను. Nice, Mataji. Very nice class. Hare Krishna, Prabhu. A very nice class. I mean, while you are explaining total class చెప్తున్నప్పుడు మొత్తం క్లాస్ లో మీరు ఎక్కడ ప్రభుపాదులు చెప్పిన పర్పోర్ట్ ను డివియేట్ కాకుండా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ప్రభుపాద్ చెప్పారు. ఈవెన్ మనకు ఒకవేళ అఫ్ కోర్స్ ఈ చాప్టర్ లో ఒకవేళ మీరు రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో కాకపోతే కూడా ఏ విధంగా ప్రీచర్స్ కు, ఏ విధంగా అయితే భగవత్ సేవలో 24 hours నియుక్తులైన వాళ్ళు ఉన్నారో వాళ్లకు సేవ చేస్తూ మన జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చు అనేది వెరీ నైస్లీ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ 2 examples తీసుకున్నారు మీరు. ఒకటి దట్ మర్చెంట్ సనాతన గోస్వామిని ఏ విధంగా అయితే టెంపుల్ కట్టించేసేసి దెన్ హీ తన లైఫ్ ను సార్థకత చేసుకున్నాడు. సిమిలర్లీ జార్జ్ హారిసన్, వెరీ నైస్ క్లాస్. మనకి 2 examples హౌ వీ కెన్, ఏ విధంగా మనకు శక్తి కాకపోయినా, మనము డివోటీస్ కాలేకపోయినా వేరే డివోటీస్ కు సేవ చేస్తూ ఏ విధంగా మన జీవితాన్ని మనం సార్థకత చేసుకోగలుగుతాము, మన లక్ష్మిని ఏ విధంగా మనము సార్థకత చేసుకొని లక్ష్మిని ఉపయోగించి మన జీవితాన్ని సార్థకత చేసుకోగలుగుతాం అనేది చాలా చక్కగా చెప్పారు. వెరీ నైస్ క్లాస్. ఆల్ బాడీస్. హరే కృష్ణ. హరే కృష్ణ. We can conclude with the Narsima prayer. Yes, Prabhuji. Yes, Prabhu.
नरसिंहाय प्रह्लादनाददायिने हिरण्यकशिपूर्वक्षः श्रीलङ्कानकालहये इतो न सिंह परतो न सिंह यतो यतो यामि ततो न सिंह बाहेन सिंह हृदयेन सिंह नर सिंहमदीं शरणां प्रपते तव कर कमलवरे नखाम् अद्भुत शृंगां दालिता हिरण्यकशिपो तानुभृङ्गां केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय श्री नरसिंहदेव की जय भक्त जय की जय जय श्री प्रभुपाद की जय जय गुरुदेव महाराज की जय हरे कृष्णा कृष्ण थैंक यू प्रभु हरवेश मंजरी राघव माता जी की जय प्रभु థ్యాంక్ యూ ప్రభు అందరికి బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ నేను కూడా ఎంగేజ్ అయ్యాను సమ్ సర్వీస్ థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ